హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది మొటిమలు, అలాగే మొటిమల తాలూకు మచ్చలతో, అలాగే హైపర్ పిగ్మెంటేషన్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే రెమెడీతో పింపుల్ సమస్యకు అతి కొద్ది కాలంలోనే మనం చెక్ పెట్టేయచ్చు. ఈ రెమెడీ కోసం మనకు ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి వేపాకు. లేత వేపాకు తీసుకోవాలి. ఈ రెమెడీకి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ వేపాకును ఇలా క్లీన్ చేసుకొని ఈ వేపాకును మనం వాటర్లో ఒక 3-4 టైమ్స్ మనం నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. వేపాకు అనేది మొటిమలను పూర్తిగా నివారిస్తుంది. వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే స్కిన్ పిగ్మెంటేషన్ మరియు ఎండ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ వేపాకు జెల్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలా నీట్గా వాష్ చేసుకున్న వేపాకును మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ పైన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ప్లేస్లో మీరు రోజ్ వాటర్ కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ వేపాకును మనం మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ సహాయంతో ఈ వేపాకు నుండి మనం రసం మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. తద్వారా కొత్త మొటిమలు ఏర్పడకుండా నివారిస్తుంది. వేపాకు యొక్క యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు చర్మానికి హాని చేసే క్రిములను, అలాగే సూర్యరశ్మి నుంచి చర్మానికి హాని చేసే కిరణాల నుండి రక్షిస్తుంది. అలాగే వేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి కొలాజిన్ని పెంచి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఫిల్టర్ చేసుకోగా మిగిలిన ఈ వేపాకును పడేయకుండా మనం ఇందులో కస్తూరి పసుపును కలిపి బాగా మిక్స్ చేసుకొని స్నానానికి వెళ్ళే ఒక 5 నిమిషాల ముందు మనం ఒంటికి మొత్తం రాసుకొని తరువాత సున్నితంగా రబ్ చేస్తూ మనం స్నానం చేసినట్లయితే మన చర్మానికి న్యాచురల్ స్క్రబ్ లాగా ఈ వేపాకు అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ముందుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి వేపాకు రసం మీద ఏదైతే ఇది నురగలాగా ఫామ్ అయిందో ఆ నురగ మొత్తాన్ని మనం తీసి పడేయాలి. ఇలా నీట్గా తీసుకున్న ఈ వేపాకు రసంలో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ లేదా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని మనం వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేపాకు రసం ఏదైతే ఉందో అది డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మనం వేడి చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మనం ఈ వేపాకు రసాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా కలపకుండా వదిలేసామే అనుకోండి, ఓన్లీ కింది భాగంలోనే కార్న్ఫ్లోర్ అనేది గడ్డలుగా కట్టేస్తుంది. ఇలా గడ్డలుగా కట్టకుండా ఉండాలంటే మనం కంటిన్యూస్గా ఈ రసాన్ని మనం కదుపుతూ వేడి చేసుకోవాలి. ఇలా ఒక 10-15 నిమిషాలకు మన ఈ వేపాకు రసం అనేది కొద్దిగా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వేపాకు రసాన్ని ఆ వాటర్లో అలాగే ఉంచి చల్లారనివ్వాలి. చల్లారే వరకు కొద్దిగా గట్టిగా అవుతుంది ఈ వేపాకు రసం.
ఇలా పూర్తిగా ఆరిన ఈ వేపాకు జెల్ని ఇప్పుడు మనం పక్కకు తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేయాలి. ఈ అలోవెరా జెల్ యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ జెల్లో ఇప్పుడు ఒక విటమిన్ ఈ టాబ్లెట్ను వేసి కలుపుకోవాలి. ఈ జెల్ అనేది రోజు నైట్ పడుకునే ముందు ఫేస్ అనేది క్లీన్గా వాష్ చేసుకొని ఈ జెల్ అప్లై చేసుకొని పడుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మొటిమలు, అలాగే సన్ ట్యాన్, అలాగే గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు చాలా త్వరగా నయమవుతాయి. ఒకవేళ మీకు నైట్ అప్లై చేసుకోవడం ఇష్టం లేకపోతే డే టైంలో ఏదైనా టైంలో ఒక 1 అవర్ పాటు అప్లై చేసి ఆ తర్వాత ఫేస్ అనేది క్లీన్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మన ఫేస్ పైన లేదా ఎక్కడైనా ట్యాన్ అయిన చర్మం పైన ఈ జెల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల అతి కొద్ది కాలంలోనే మనం మంచి రిజల్ట్ అనేది చూడవచ్చు. ఈ జెల్ అనేది ఈజీగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. వేప ఆకు చర్మ సంరక్షణ కోసం ఆల్రౌండర్గా పనిచేస్తుంది. అలాగే వేప ఆకుతోటి ఒక వేపాకు ఫేస్ ప్యాక్ని కూడా ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. వేపాకు ప్యాక్ కోసం వేపాకు రసంలో కొద్దిగా శనగపిండి వేసి కలుపుకొని బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ముఖంకి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్, మొటిమల సమస్యలు చాలా త్వరగా క్లియర్ అవుతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్ను మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ జెల్ అనేది మనకు ఒక 10 to 15 డేస్ వరకు మనకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.